శ్రీనాథ కవి సార్వభౌమణి శ్రీ శివరాత్రి మహాత్మ్యం 11వ భాగం 22/2/20 ద్వితీయ ఆశ్వాసంలో ఉన్నాం. కొడుకు పుట్టాడు మంత్రికి. పేరు పెట్టడం మొదల కార్యక్రమాలు ఇప్పుడు. రక్షకు పుండరీక నకరంబు సువర్ణలతా నిబద్ధము వక్షమునందరి సచివ ప్రియసూనుడు తోడనొప్పి ఉగ్రక్షతి సంభ్రమోద్ధతిగా గాండి విళంబిత మత్స్య హర్యక్షుని గోరు పేరురమునందు ధరించిన దైత్యు కైవడిన్. మంత్రి అయిన యజ్ఞదత్తుడి అనుగు కొడుకు రక్షకార్థం తీగతో కూడిన పులిగోరు రొమ్ముల మీద ధరించి అప్పుడతడు భయంకరంగా ఛేదించిన కాడి మించిన నరసింహుని గోరిన తన పెను గురమ్ములో ధరించిన హిరణ్యకశుపుడి విధంగా కనపడ్డాడు. రక్ష కోసం పులిగోరు మెడల్లో వేయటం మామూలు అలవాటు. రత్నవేదికపై మంత్రి రాజసుదుడు తల్లి హృదయంబు దృష్టి ఎందున్న కొలు పాలతలమున రవ్రేగ పరిణమింప జాను శంకరమణ క్రీడ సంచరించే మంత్రి శ్రేష్ఠుడై యజ్ఞదత్తుడి కొడుకు మణిమయమైన రంగుల వల్ల తల్లి ఆశీసుల మనస్సులో చూపుతుండగా తన మీదే ఉండగా నుదుట రావిరేకు అల్లాడుతుండగా మోకాళ్లపై పాకుతూ తిరిగాడు. వరి సన్నువులు వడగాక వేనలు కైవాలంగగారాపు దాదులు తన్నేమర కుంతనంతదిరుగన్ దుర్తుండు తానుద్దజింగల కంచీమణి కింకిని కలకలాత్కారంబు తోరంబుగా కలహంసంబుల బట్టబారుడు పడి రోగాచ్ఛా విభాగంబులన్ అనుంగు దాదులు తమ గుండెని పాలిను చలించుతుండగా వరగ తన్ను ఉపేక్షించిన కొలది దూరంగా తిరుగుతుండగా ఆ బాలుడు సుకుమారుడు అడకువలేని వాడై అవ్యక్త మధురంతో మణిమయాలై మువ్వల కలకల ధ్వని ఎక్కువ కాగా ఇంటి లోపల రాయంతలను పట్టుకోవటానికి వేగంగా పరిగెత్తా. దీనికి డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి అర్థాలు తాత్పర్యాలు మనం అనుసరిస్తున్నాం. అంత నా సుకుమారుడు అత్యంత సంతోషవంతులై తల్లిదండ్రుల మనోరథంబు ఫలింప అనుదిన ప్రవర్ధమానుడై వర్ధమాన సంపదన పూపంబులై దివ్యానుభవంబుల క్రమంబుగా కృత చెవుల ఉపవీతుండై ఆచార గృహంలో అన్ని రకాల చిన్నప్పుడు చేయాల్సిన అన్ని పనులు అతనికి చేశారు. చదివే వేదమెరింగెన్ పదము వాక్యంబు ప్రమాణంబు దివ్యాగమములు పరిచే ఆది పురాణ ధర్మశాస్త్రంబు నేర్చె వినా వేణు నృత్యకడు వ్యాధవస్యాంజన పద నికారాదు చూదంబులు గణిత శాస్త్రంబు తెలిసి పర రహస్యముగా ఇంద్రజాల మంత్రక్రియా తంత్ర మంత్రముల చిత్తరువు గంచే గురుల్చే యోగంబు సాధించే రుద్రభూమి సకల శస్త్రాస్త్ర సంచయ సమితి నేర్చి ఆకలించెను విపుల వైద్యక్రమం సంగ్రహించెను కవిత్వంబు సచివసుతుడు. మంత్రి కొడుకైన సుకుమారుడు వేదాలు నేర్చాడు, వాక్య ప్రమాణాలు తెలుసుకున్నాడు, దివ్యాలైన శాస్త్రాలు చూశాడు,
ప్రాచీనాలైనటువంటి ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు మధించాడు. వీణా వేణు వాదాలు నృత్యగళలు వాద వశ్యాజన పద నికాదులు జోదం గణిత శాస్త్రం అన్నీ చేసుకుని మంత్రతంత్రాలు తత్ రహస్యాలు చిత్రలేఖన యోగశాస్త్రం కూడా అన్ని శాస్త్రాధ్యాయులు చేసి విస్తారమైన శాస్త్ర ప్రకారం అన్నీ తెలుసుకున్నాడు. కవిత్వం కూడా నేర్చి ఈ విధంబుగా సర్వ విద్యా పరిశ్రమంబులను ప్రాగల్భ్యంబు వహించిన కుమారు శైశవం సరిగడటయన్ ప్రదోషంబున చంద్రోదయంబున చక్రచాపంబుల పుష్పంబున వాసనా ప్రకారంబులను సూర్యోదయంబున గంధగజంబున దానంబున విజ్ఞానంబున నవధ్యున గేయంబున రాజ్యబలంబున ఆజ్ఞాబలంబునంబోలి సమ్మోహనంబై సౌందర్యంబున అనురూపంబై జవ్వనంబు ఆవిర్భవించే. ఇంతలోకి యుక్త వయస్సు వచ్చింది. మిగతా అంతా మనకక్క. బాల్యమునందు కలుగు సౌభాగ్యరేఖ ఇనుమడించిన సౌందర్య మెసగ మెసగ సచివ తనయు తారుణ్య సంక్రమమున పద్మముఖులను కన్నుల పండువయ్యే. బాల్యంలోనే ఉన్న సౌందర్యం రెట్టిస్తూ యవ్వనం ప్రవేశించగా మంత్రి కొడుకు సుకుమారుడనేవాడు తామరల వంటి మొగాలుగా స్త్రీల కళ్ళకు విందు చేస్తున్నారు. పంచారామ విలాసిని ధవళ దృక్పాఠీన జాలాయమానాంచ కోమల నిర్నిబంధన మనోజ్ఞాకార రేఖా కళా పంచాస్త్రుండ ఆ కుమారుండు దర్పస్ఫూర్తి అవ్వీటిలో సంచారం వనరించన్ కాంచన మహాసౌధాగ్ర భాగంబులన్. పంచారామాలలోని ఉయ్యారుల్లో తెల్లని చూపులనేటువంటి చేపల వల అవుతున్న మృదువైంది అడ్డులేంది అయిన సౌందర్యం చేత మన్మధుడైన ఆ సుందరుల కుమారుడు పట్టణంలో బంగారు మేడల మీద భాగాల్లో మంచి హుషారుగా తిరుగుతున్నారు. ఆది గర్భేశ్వరత్వంబు యౌవనంబు చక్కదనమును అతి సాగసంబుంజలు ఒక్కడొక్కడుందాడు దోషోత్కరమ కన్యయు ఊడి ఉన్నవి అతని యందు అన్నియు పుట్టిన్ని మొదలు ఐశ్వర్యం పడుసుదనం చక్కదనం అధికారం అనే వాటిలో ఒక్కటిలోగా అన్నిట్లో తప్పులు చేయింపగల అన్ని అమరి ఉన్న ఆ సుకుమారుడు తప్పులను కుప్పలుగా చేసేశాడు. ఇంకా చెప్పాలా వాడి సంగతి? ఒక కొంత ప్రొద్దు కందుక కేలి వనరించు కంకణంబుల జలత్కారం ఒక కొంత వల్లకి నఖాగ్రంబుల బహురాగముల నేర్పు ప్రస్తరి ఒక కొంత కొండిగ జనంబుల పరిహాస గోష్ఠికి పల్లవి ఒక కొంత లోక కథా ప్రహేళిక బిందుమత్స్యాదుల బిచ్చరి కొంత ప్రొద్దు వినోదించు కొరత తలమ తోడి వేడుక కాండతో మేడ మీద విమల చంద్రోదయారంభ వేళయన్ బిల్లదీవాటల ముళ్ళు కొనగ ముళ్ళు పెనగులటై సుకుమారుడు చేతి వలయంలో ఝనఝనాధ్వని అతిశయించగా కాసేపు బంతి ఆట కొంతసేపు వీణపై కోరి కొనలతో పలు రాగాలు కొంతసేపు అల్పులు చేసే పరిహాసాలు సల్లాపాలు వినేవు కొంతసేపు కథా ప్రహేళిక బిందుమతి మొదలైన ఆటలు ఆడేవాడు. కొంతకాలం చంద్రోదయ ప్రారంభ సమయం మేడ మీద వేటకాండ్రతో కలిసి పిల్లదీవి ఆటలతో మల్ల యుద్ధాలతో వాటికి రాని ఆటలేదు. ఈ విధంబున తృష్ణా విషవల్లి కాలవాలమును ఇంద్రియ గుణగుణంబులను మోహానిద్రకు విభ్రమ శయనమును శాస్త్రదృష్టికి తిమిరోద్గమంబును స్వశశీలంబును ఆవాస వల్మీకంబును
సుగుణ కలకంసకులకు షట్కాలమును కపట నాటకంబుల ప్రస్తావన ధర్మేందు మండలం రాహువక్త్రంబునై యవ్వన ఆరంభంలో. ఈ రకంగా ఆశ అనే విషపు తీగకు ఇంద్రియాలని ఇంద్రియాల గుణాలకు నిలయం, అజ్ఞానమనే నిద్రకు విలాసపు శాస్త్రమనే చూపు అంధత్వ ఉదయం, దోషమనే పాములకు నివాస స్థానమై పుట్ట సద్గుణాలతో రాజహంసాలి, వర్షాకాలం కపటం అనే నాటకాన్ని ఆముఖం అంటే మొదలు, ధర్మం అనే చంద్రబింబాన్ని రాహుముఖం అయిన యవ్వన ప్రారంభంలో. అజాను దీర్ఘ బహార్గళ స్తంభుడు కోమలాడి వినీల కుంతలుండు, కర్ణాంత విశ్రాంత కమలాయతాక్షుడు పరిపుల్ల చెంపక ప్రసవపసు బహుళాష్టమీశది ప్రతిమ ఫాలతరుడు కంబు సన్నిభచారు కందధరుడు అపరిపక్వ బింబికాఫల పాటలోష్టన్ గంధవారణ కుంభ కఠిన భుజ సచివ తరయుడు కువిత ధ్వజటిలలాట చక్షు రసలాచి రుద్గమ సంప్రభూత విస్ఫులింగ ఛటా ఘటా వేష్టనమ పసిమి తప్పని వరరాజు పగిది నొప్పే. మోకాళ్ళ వరకు దీర్ఘాలై గడియం రాకుల వంటి బాహువులు, కోమలాలు తుమ్మెదల్లాగా నల్లనివైన శిరోజాలు కలవాడు, కొరలో విశ్రమించని చెవులకు వ్యాపించిన పద్మాలలాగా వెడల్పైన కళ్ళున్నవాడు, బాగా వికసించిన సంపెంగ పువ్వులు అని ముక్కు కలవాడు, శంఖంతో సమానమైన కంఠం గలవాడు, పండిన దొండ పండు వంటి పాటల వర్ణం గల పెదవి ఉన్నవాడు, ఏనుగు కుంభస్థలంలాగా దృఢమైన భుజాలున్నవాడు అయిన కొడుకు సుకుమారుడు కోపించిన శివుడి నొసట కంటి మంటల నుండి మెనుగురుల కాంతుల సమూహం ఆవరించు కొపటంచే కమలి నవకాంకానటి మన్మధుల్లాగా కనపడు. సరిగొన్న వెలిపట్టు జన్నిదంబులతో రత్నాల తారహారము ధరి సరివలిప నిర్కాపి దోపతిపై పదార్వన్నె కళయైన పసిటి మేఖలలో గడి గంగమట్టియ మీద కస్తూరి రసమున పుండ్రకంబుల అలాటమున అమర్చి విమల సన్మణి కుండలంబుల పార్శ్వముల లలితములకు ఒంటులవరించి ఆత్మవంశ పరంపరాయాతమై వైదికాచార మార్గంబు పక్కనించి ఆరజం రాజరికం అలవరి నగరి వీధుల జరిగించు ప్రగడ సూతుడు, సమత కలిగిన తెల్లపట్టు జంజంతో రత్నమయమైనటువంటి ముత్యాల సరాలు ధరి పరిశుద్ధమైన ఎర్రని పంచపై 16 వన్నెల మొలనూలు ధరి గంగమట్టి మీద కస్తూరి ద్రవంతో నుదుట కుంకుమ తీర్చుకొని విమల మణికొండలాల ప్రక్కరందు లలితాలై స్వీయకుల క్రమాగతమైన వేద విహిత అనుష్ఠానాలు చేస్తూ దుర్విలాసం వహించి మంత్రి కుమారుడైన సుకుమారుడు పురవీధుల్లో తిరుగుతున్నాడు. సచివనందను కర్ణపాశముల వ్రేలు కుండలముల మృత్యాల గుడికలు అంజలోకస్తులకు శంబరానికి ఏడ్పు రతి మహాదేవి అసురపూర్ణములు పోలే. సుకుమారుడు తన అందమైన చెవులకు ధరించిన ఆభరణాల్లోని ముత్యాలు పరలోక స్థితుడై తన భర్త మన్మధుడి కోసం ఏడుస్తున్న కన్నీటి బిందువుల్లాగా
కుసుమాయుధని గుండగుణ రసుకునిపై వ్రాలు సానురాగము తోడన్ బిసరుహ నయనల చూపులు భవనంబుల పూవుందోగుటంపై వ్రాలు గతిన్ మన్మధాకారుడై ఆ శృంగార పురుషుపై పద్మాక్షుడు చూపించే చూపులు పూతోటపై తుమ్మెదలు వ్రాలినట్లుగా అనురక్తితో వాదుతున్నాయి. భావమభిరామ రూపైక పక్షపాత్ యవ్వనము దోషములకెల్ల ఆస్పదంబు మన్మధుడు కోసి ఎటు నియమంబు నిలుసు సుధతుల వాటి కడకంట చూసిన కనుక మనస్సు మనోహరాకృతి ఎందే పక్షపాతం పడటం చూస్తే మన్మధుడు కోపం కలవ ఇంకా సుందరాంగులు వాటిని చూసినప్పుడు తమ్ము తాము ఎలా నిగ్రహించుకోగలరు అంటే నిగ్రహించుకోలేకపోతారు. హృదయం ఉవ్విళ్ళూర ఏకాంతముల నుండి వాని చింతింపని వరదముఖి ఒక మారతని చూసి ఉండొక్కమరి చూడ అవిరసింపని విద్రుమాధరయు కలలోన వాని చిక్కగా కౌగిటను చచ్చి ముగిలి తీక్షణ కాని ముద్దీయం అతని రూపంబు కుజ్యములందు లిఖించి అందంబులం చూడని అంగనయును చెరుల చేతను ప్రోది రాచిలొకచే వాని గుణములు విని కుచద్వంద్వసీమ సాధు కొన పులకింపని పైదలియును బంధిదము రేసినను లేదు పట్టణమున. మనస్సు తొందర పెట్టగా రహస్య ప్రదేశంలో నుండి ఆ సుకుమారుణ్ణి తలంతని పద్మవదం ఒక మారు అతన్ని చూసి ఇంకొక మారు చూడకోరని స్త్రీ కలలో వాటిని బిగారా కౌగలి చేర్చి పారవశ్యం కన్నులు మూసుకున్న స్త్రీ వాటి ఆకారాన్ని గోడలపై వ్రాసి ఆ సౌందర్యాన్ని చూడని స్త్రీ చెలికత్తెలవల్ పెంపుడు రాచిలు కొలవల్ల వాటి గుణాలు విని సనుదోయిలో తరచుగా గగుర్పాటు పొందని స్త్రీ పందెం వేసిన ఆ పట్టణంలో దొరకదు లేదు. వాని కలలోన కారని వరజముఖి వాని మార్పున చేర్కొని మానవ వానిని ఆత్మగా భావించి వరుని కలయ అప్పడింపని అదియు లేదు అయ్యసట. ఈ పద్యాన్ని పోలి ఉండటం గమనించుంది. అది జూతకేలియు వినోదాపాయమయ్యన్ పరదార గమనము ప్రౌఢి అయ్యే ఆత్మభార్యా పరిత్యాగ ధృతియ్యే నాకేట లీల విహారమై గురు తిరస్కారం గరిమ అయ్యన్ నట విట కీర్తనంబులే పటిమై పానంబి అధ్యాత్మ పరతయై వెలసిల్ తరలాతగతి ఉత్సాహమై గుణము దోషంబు గుణమునయ్యే అప్పుడు సుకుమారులకు తద్వయస్సులకు ఆది గర్భేశ్వరత్వంబు యౌవనంబు అవులు సబులు ధనమును జనము హేతువులు కాగా. ఆ సమయంలో సుకుమారుడికి అతని మిత్రులకి చెలికాళ్ళను పుట్టుక నుండి ఐశ్వర్యం కలిగి ఉండటం, పడుసుధనం ఉండటం, సౌందర్యం, ధనం, అధికారం కారణాలు జోదం ఆడటమే కాలక్షేమం వైపు పరస్త్రీ సంభోగమే నేర్పై స్వీయ భార్య విసర్జనమే సంతోషమై వేటాడటం వినోదమై పెద్దవాళ్ళని పెద్దవారు అవమానించడమే గొప్పదనమై నట వీటులను ప్రశంసించడమే చతురత్వమై మద్యపానమే బ్రహ్మజ్ఞాన ఆసక్తి అయి చంచల వర్తనమే అభిలాష కోరికై గుణాన్ని దోషాన్ని గుణాన్ని భావించడం సహజమైపోయి తమ్మమానుషకాలోచితంబులై కీర్తనంబులమై పొలకించుకుంటూ
అమర్చులుగా మది తలంతు హకగా సత్తమదమత్త చిత్తులై వెర్రి జను అమాయకులైన జనులు ధన గర్వితులై తమ్ము అమానుషాలు సమయోచితాలు కానివి అయిన ఇతరుల పొగడ్తలతో పులకిత శరీరులు కావించుకొంట తమ్ము దేవతలుగా భావించుకుంటారు. అయ్య నీవు చతుర్భుజావతారుడవు అన్నదమ భుజాదండ స్పర్శములదు. అయ్యా నీవు త్రిలోచనావతారవుడన్న ఫాలమంటుదురు దుఃపల్లవం. అయ్య నీవు గజావనావతారుడవన్ కుంభపీఠముల అంటి కొలలద. అయ్యా నీవు చతుర్ముఖావతారుడువన్ అద్దంబు చూడగ అభిలషింతురు. అవసరం విత్తుడ అనుగ్రహంబు కాగ మోము చాచుడ ఉపకారము పలుకు మైత్రిగా అప్పుడధిక సమ్మానముగా తలంతులు ఐశ్వర్య వైభవంతులు ఉబ్బి. పంపు కొడితే ఎలాంటి వాళ్ళైనా అలా కార్యార్థులు ప్రభుత్వము సంపద కలవాళ్లదు. అయ్యా నువ్వు చతుర్భుజ అవతారం గల మహావిష్ణువు అంటే వెంటనే 2 భుజాలు ఉన్నాయేమో మరి 2 అని చూసుకుంటారు. అయ్యా నువ్వు త్రిలోచన అవతారుడవి అనగానే తమ చివరి చేతిలో 3వ కన్నుందేమో అని చూస్తారట ఇక్కడ. అయ్యా నువ్వు గజానుడి అవతారం అనగానే తమ కుంభపీఠంలో తాకనంత కంఠాన్ని. అలాగే అయ్యా నువ్వు చతుర్ముఖ అవతారుడు అనగానే 4 ముఖాలున్నాయేమో అని అద్దంలో చూసుకుంటారు. తాను అవకాశమిచ్చటమే అనుగ్రహంగా, ముఖాన్ని చూడటమే ఉపకారంగా, పలకటమే మైత్రిగా, గొప్ప సన్మానంగా పొగడ్తలకు లొంగిపోయి అలాంటి వాళ్ళంతా చెడు నడవడికలో ఉంటారు. సంపద సేరి కట్టడి పిశాచము సోకిన మానవుని పూయింపడ అవిష్టదేవత భజింపడు సజ్జనుడైన వారి మన్నింపడు మిత్రు బంధుల గణింపడు ధర్మ రహస్యములు విచారింపడు ప్రేమమున్ తగ అజరిన్ షడహంకారణంబు పెంపునన్. సంపద అనే క్రూర పిశాచం ఆవరించింతే మనుష్యుడు గర్వంతో ఇష్టదైవాన్ని పూజించ ఆదరింపడు మిత్రుడు. చట్టాలను లెక్కచే ధైర్య రహస్యాలను గురించి, ధర్మ రహస్యాల గురించి ఆలోచించి నియమామలు తగు రీతిగా పాటించడు. ఉద్ధతుండై సుకుమారుడు వండలేక వీత చక్కని జవరాలి వెదకి వలపు పుట్టి సంకేతమున దాచి చలువు రతికేలి బహుపక్షంబు రేలు. సుకుమారుడు గర్వితుడై ఆగలే పట్టణంలో అందమైన అమ్మాయిని వెతికి ఆమెకు వలపు పుట్టి కృష్ణపక్ష రాత్రుడు సంకేత స్థలానికి రావించి ఆమెతో ఆనందాన్ని అనుభవిస్తుంది. పద్మనాభుండు మదన గోపాలమూర్తి కోశముల నెట్లు విలపించే గొలసతులు పెట్టుకొని అట్లు వింధ్యాద్రి పట్టణమున పరపురంధుల వలపించే బ్రాహ్మణుండు. మదన గోపాలుడైన కృష్ణుడు రేపల్లెలో గొల్ల ఇంద్రాండ్ల వలపించినట్లే బ్రాహ్మణ కుమారుడే సుకుమారుడు విజృంభించి వింధ్య పర్వత ప్రాంత పట్టణాలలో రత్నపురంలో పరస్త్రీలను వలచేటట్లుగా చేశాడు. మిగతా విషయాలు రేపు.